హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్లో అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్ వివరాలు కూడా మీకైతే అందిస్తున్నాను. సో ముందు మన ఛానల్ ద్వారా తెలంగాణ హిస్టరీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా రాబోయేటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ను సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని లైక్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, కానీ వీడియోస్ని అయితే లైక్ చేయలేదు. డైలీ మేము 2 to 3 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో 50% మెంబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ చూసే ముందు కానిస్టేబుల్ ఎస్ఐ అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ యొక్క పీడిఎఫ్ కావచ్చు, అదేవిధంగా సిలబస్ సంబంధించినటువంటి పీడిఎఫ్ యొక్క లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు ముందు రాబోయేటువంటి నోటిఫికేషన్లకు అవి మీకు యూజ్గా ఉంటాయి. అదేవిధంగా మీకు ఇంకా ఏ రకమైనటువంటి పీడిఎఫ్స్ కావాలనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీంట్లో మనకి ఈ వారంలో వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ వివరాలు అయితే ఇచ్చారు. ముఖ్యంగా దీనిలో చూసుకుంటే మనకు ఎస్బీఐ నుంచి మనకు 6,100 అప్రెంటిస్షిప్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ వారంలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్కి సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ వారంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చారు. సో వీటన్నిటికి సంబంధించి ఇక్కడ ఈ పీడిఎఫ్ ఒక లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. అదేవిధంగా ఈ వారంలో వచ్చినటువంటి అడ్మిషన్స్ కావచ్చు అండ్ జాబ్ సెర్చ్కి సంబంధించి ఈ మనకు సెంట్రల్ గవర్నమెంట్ వివిధ డిపార్ట్మెంట్స్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలు కూడా మీరు దీనిలో అయితే చూడవచ్చు. సో పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ యొక్క పీడిఎఫ్స్ కూడా కింద ఉంటాయి. డౌన్లోడ్ చేసుకుని చూడండి. వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీ లేనంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఆర్థిక శాఖ కసరత్తు, నేడు అన్ని శాఖలతో ముఖ్య కార్యదర్శి కీలక భేటీ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. శాఖల వారీగా నివేదికలు ఇవ్వాలని చెప్పేసి ఉత్తర్వులు. సో దీనికి సంబంధించి మనకు నిన్న ఈవినింగ్ కూడా ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు, యూఓ నోట్ అని చెప్పేసి. దానికి సంబంధించి ఆల్రెడీ మనం ఈవినింగ్ వీడియోలో చూసాం. ఈ రోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి అయితే న్యూస్ రావడం జరిగింది. ఒకసారి దీనిలో కూడా ఏమి ఇచ్చారనేది చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే 50,000 ఉద్యోగాల భర్తీపై నేడు అధికారుల సమావేశం అంటూ చూడవచ్చు. సో దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఎంసీఆర్ హెచ్ఆర్డీఏలో అన్ని విభాగాల ఉన్నతాధికారులు భేటీ అంటూ చూడవచ్చు. శాఖల వారీగా ఖాళీ పోస్టుల వివరాల సేకరణకు తుది కసరత్తు ఈ నెల 11న కేబినెట్ సమావేశంలో సమర్పించాలని నిర్ణయం. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో తొలి దశలో భర్తీ చేయాలని భావిస్తున్నటువంటి 50,000 ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలపై ఆర్థిక శాఖ ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తుంది. అన్ని శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరై గతంలో ఇచ్చినటువంటి ఖాళీలపై మరోసారి తుది నిర్ధారణకు రానున్నారు. ఆదివారం శాఖల వారీగా భర్తీ చేయవలసినటువంటి 50,000 పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం సేకరించి ఈ నెల 13న సీఎం చంద్రశేఖరరావు అధ్యక్షతన జరగనున్నటువంటి మంత్రివర్గ సమావేశానికి సమర్పించనున్నారు. మొత్తం 22 ప్రభుత్వ విభాగాలకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఆయా విభాగాల అధిపతులు ఈ సమావేశానికి పూర్తి వివరాలతో రావాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు శనివారం జారీ చేసిన ఉత్తర్వులో స్పష్టం చేశారు. సో ఈ మీటింగ్ వచ్చేసి ఉదయం మనకు 10 గంటల నుంచి 12:30 మధ్య అయితే జరగనుంది. ఆల్రెడీ నిన్న మనం యూఓ నోట్లో కూడా చూసాం. సో దీనిలో ఇంకొక ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే పదోన్నతులతో ఏర్పడిన ఖాళీలు కూడా అంటే ఒకటి చూడవచ్చు. ఇక్కడ పదోన్నతుల కారణంగా ఏర్పడే ఖాళీలకు సంబంధించినటువంటి సమాచారం కూడా ఆయా శాఖల ఉన్నతాధికారులు ఆర్థిక శాఖకు ఈ సమావేశంలో సమర్పించినట్లు సమాచారం. ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి సంబంధించి జోనల్ వ్యవస్థ చిక్కుముడులు విడిపోవడం, డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ఎలాంటి ఇబ్బందులు లేనందున తక్షణమే ఈ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని శుక్రవారం సీఎం కేసీఆర్ ఆదేశించడంతో అధికారులు ఆగమేఘాల మీద ఈ లెక్కలు సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి జనవరి నుంచే కసరత్తు జరిగిన కోవిడ్ కారణంగా భర్తీ ప్రక్రియ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కొత్త జోన్లకు ఇటీవల రాష్ట్రపతి నుంచి ఆమోదం రావడంతో మళ్ళీ ఈ ప్రక్రియ జోరు అందుకుంటున్నట్టు ఒక న్యూస్ చూడవచ్చు. సో ఓవరాల్గా చూసినట్టయితే ఈరోజు మనకు ఈ శాఖల అధిపతులతో మనకు ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దానిలో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి వేకెన్సీస్ని రివ్యూ మీటింగ్ లెక్క అయితే చేయబోతున్నారు. వాటిని నెక్స్ట్ మనకు 13వ తారీఖు జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో వీటిని అయితే ఇవ్వనున్నారు. సో దానికోసం అయితే ఇలా రివ్యూ మీటింగ్ జరుగుతుంది. సో వాటిని సేకరించినటువంటి ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్ గారు ఎల్లుండి దీన్ని క్యాబినెట్ మీటింగ్కి అయితే సమర్పించనున్నారు. మనకు ఎల్లుండి వీటిపైన మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వాటికి నోటిఫికేషన్ రావచ్చు అనేటువంటి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది.
నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే కేడర్ స్ట్రెంత్ నిర్ధారణకు కసరత్తు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. జోనల్ వ్యవస్థకు ఆమోదంతో ప్రక్రియలో వేగం, అన్ని జిల్లాల నుంచి వివరాలు తెప్పించినటువంటి జీఏడీ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. జోనల్ బదిలీల తర్వాత ఖాళీలు ఖరారు అంటూ ఇక్కడ చూడవచ్చు. ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి రావడంతో ఇప్పుడంతా కేడర్ స్ట్రెంత్ పైన దృష్టి పడింది. అటు అధికారులు ఇటు ఉద్యోగ సంఘాల్లో ఇదే చర్చ నడుస్తుంది. దీనిని కొలికి తెస్తే తప్ప పాలన గాడిలో పడదని అంటున్నారు. కొత్త జోన్లు, కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏ శాఖలో చూసినా, ఏ విభాగాల్లో చూసినా ఉద్యోగ ఖాళీలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందితోనే నెట్టుకురావడం, కొన్ని చోట్ల సిబ్బంది లేక వెక్కిరిస్తున్నటువంటి ఖాళీ కుర్చీలు, ఇలాంటి పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జీఏడీ కలెక్టర్ల నుంచి ఉద్యోగాల సంఖ్య వివరాలను తెప్పించింది. ఈ వివరాల ఆధారంగా అధికారులు జోనల్ బదిలీలకు సర్దుబాటు చేపట్టనుంది. ఇది కొలికి రాగానే 33 జిల్లాల వారీగా కేడర్ స్ట్రెంత్ నిర్ణయించడం ఉంది. దీంతో ఏర్పడేటువంటి ఖాళీలను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో కేడర్ స్ట్రెంత్కి సంబంధించి కూడా మనకు ఈ కంప్లీట్ అయిపోతేనే దానిలో ఉన్నటువంటి ఖాళీ వివరాలు తెలుస్తాయి. సో వాటిని కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కేడర్ల ఉద్యోగుల సంఖ్యను కూడా ఇక్కడ ఇచ్చారు. గెజిటెడ్కి సంబంధించి కావచ్చు, నాన్ గెజిటెడ్ సంబంధించి ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, 4వ తరగతి ఉద్యోగం ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక మనం చూసుకుంటే 52,515 మంది కొలులు ఊస్ట్ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. మొన్న ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ అంటూ మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. నిన్న మిషన్ భగీరథ ఇంజనీర్లు, తాజాగా వైద్య శాఖలో నర్సులు, పంచాయతీ కార్యదర్శులకు కూడా తొలగింపులే సర్కార్ టార్గెట్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఉండదు. 4 ఏళ్ల క్రితం అసెంబ్లీలో సీఎం ప్రకటన, అందుకు భిన్నంగా ఉద్యోగాలు పీకేస్తున్న వైనం, రెగ్యులర్ నియామకాలు శూన్యం అంటూ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే రాష్ట్రంలో కొత్తగా 50,000 కొలుల భర్తీ ఏమో కానీ ఈ 3.5 ఏళ్లలో 52,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం రోడ్డున పడేసింది. ఆయా శాఖలలో ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వం క్రమేపీ తొలగిస్తున్నది. కొన్ని శాఖల్లో రెన్యువల్ చేయకుండా తొక్కిస పెడుతుంది. దీంతో వేలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారంటూ మనకి ఈరోజు ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ చూడవచ్చు. 52,515 మంది కొలులు అయితే తీసేసినట్టు ఇక్కడ ఒక న్యూస్ అయితే ఇచ్చారు. సో దీనిలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఉపాధి హామీలో పనిచేసేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, మిషన్ భగీరథ ఇంజనీర్లు కావచ్చు, ఇంకా అది కాకుండా మొదటగా మనకు సాక్షర భారత్లో మొదలు పెట్టారట. దానిలో మొదటగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తీసేసి తర్వాత ఈ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఉద్యానవన శాఖలో రీసెంట్గా మనం దీనికి సంబంధించి కూడా 315 మందిని తీసేసినట్టు న్యూస్ కూడా చూసాం. అండ్ విద్యా వాలంటీర్లు ఉన్నట్లా లేనట్టు అంటూ చూడవచ్చు. సో రాష్ట్రంలో మనకు 6,400 మంది విద్యా వాలంటీర్లు అయితే వర్క్ చేస్తున్నారు. మే నుంచి ఉద్యోగాల్లో ఉన్నారో పీకేశారో తెలియని పరిస్థితి అయితే నెలకొంది. సో వీరిని కూడా ఉంచేటువంటి ఛాన్స్ ఉందా లేదంటూ కూడా కొన్ని న్యూస్ చూడవచ్చు. సో ఈ విధంగా స్టాఫ్ నర్సులపైన కూడా వెయిట్ పడుతుంది. సో తాజాగా కరోనా కష్టకాలంలో పనిచేసినటువంటి 1,640 స్టాఫ్ నర్సులు ప్రభుత్వం తొలగించింది. సో దీని మీద ఉద్యమం కూడా జరుగుతుంది, చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి. సో ఈ విధంగా ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నటువంటి ప్రభుత్వం అంటూ మనకి ఓవరాల్గా అయితే ఒక న్యూస్ చూడవచ్చు. అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎలా అంటే ఒక న్యూస్ రావచ్చు. అంటే మనకి ఇంతకుముందు చూసినటువంటి ఏదైతే యూఓ నోట్ కదా, దానికి సంబంధించి ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు జాతీయ మానసిక దివ్యాంగుల సాధికారక సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూడవచ్చు ఉద్యోగ ప్రకటన నెంబర్ 02/2021 అని చూడవచ్చు. నేరుగా నియామక ప్రాతిపదికన భర్తీ చేయబడుతున్నటువంటి దిగువ రెగ్యులర్ ఉద్యోగాల కొరకు అర్హత గల అభ్యర్థుల నుండి ఆ సంస్థ దరఖాస్తులు కోరుతుందంటే ఒక పేపర్ ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఇక్కడ ఒక సంస్థ నుంచి పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ సైకాలజీలో లెక్చరర్కి సంబంధించినటువంటి పోస్టులు, వొకేషనల్ కౌన్సిలింగ్లో ఎంప్లాయ్మెంట్లో లెక్చరర్కి సంబంధించినటువంటి పోస్టులు అన్నీ ఒక్కొక్కటి ఉన్నాయి. అన్నీ యూఆర్ విభాగంలో ఉండడం జరిగింది. అండ్ జూనియర్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అండ్ స్టెనోగ్రాఫర్ వీటికి సంబంధించిన పోస్టులు కావచ్చు, ప్రిన్సిపల్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి. అయితే వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ లాంటి వివరాలు అయితే ఇవ్వలేదు. ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు, ఇంకా దీనిలో అయితే అప్డేట్ చేయలేదు పీడిఎఫ్. సో అప్డేట్ చేయగానే నేను మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ కూడా షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే 1,90,000 ఖాళీల పోస్టులను భర్తీ చేయాలంటే ఒక న్యూస్ రావచ్చు. తొలగించినటువంటి స్టాఫ్ నర్సులను విధుల్లోకి తీసుకోవాలి, లేని పక్షంలో ప్రభుత్వంపై పోరాటమే, సీఎం కేసీఆర్కు రేవంత్ బహిరంగ లేఖ. ఇక్కడ చూసినట్టయితే పాడిందే పాట తప్ప నోటిఫికేషన్లు ఏది అంటూ జీవన్ రెడ్డి కూడా ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి సంగతి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఏదైతే స్టాఫ్ నర్సులను మనం కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్నటువంటి 1,620 కాంట్రాక్ట్ 1,640 స్టాఫ్ నర్స్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి బహిరంగ రేఖ రాసినట్టు ఇక్కడ మనం ఒక న్యూస్ అయితే చూడవచ్చు రేవంత్ రెడ్డి గారు. అండ్ అదేవిధంగా తెలంగాణలో ఖాళీగా ఉన్నటువంటి 1,90,000 ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు ఒక న్యూస్ అయితే చూడవచ్చు. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే నవోదయ పాఠశాలలో ఖాళీ అంటూ న్యూస్ చూడవచ్చు. నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్లో మనకు రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు పీజీటీ, టీజీటీ, అదేవిధంగా
ఇంకా మనకు ఏదైతే నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి అయితే నోటిఫికేషన్ జారీ చేశారు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది నేను మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. ఎవరైనా చూడకుండా చూడండి. దీని మీద సపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి అయితే వాటిని చూసి అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక నోటిఫికేషన్ చూడవచ్చు. ఇక్కడ ఏడీఏఎల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్ల నుంచి ఒక న్యూస్ చూడవచ్చు. మొత్తం 68 ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులకు దీనిలో అయితే అవకాశం ఉంటుంది. 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అయితే అప్లికేషన్ పెట్టుకోవాలి. పూర్తి వివరాలకు సో ఇక్కడ వెబ్సైట్ లింక్ వెళ్తే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే లభిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మీరు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.